आज पूरे प्रेगनेंसी में कभी भी आज वो डिलीवर कर सकती है, पर वो दिल्ली तक आई। हमारे बोलने के बावजूद उन्होंने कहा कि नहीं मुझे आना है, मेरी दर्द आज दिल्ली में सुनाना है, इसलिए वो यहां तक आई। नेशनल कमीशन फॉर विमेन से मिली, नेशनल कमीशन फॉर ट्राइबल से मिली, ह्यूमन राइट से मिली। हमारी बहन ज्योति, मैं उनसे कहता हूं कि आप बात करें। నా పేరు జ్యోతి, నేను లగచర్ల నుండి వచ్చిన, మాది కొడంగల్ నియోజకవర్గం. కొడంగల్లో ఏమో ఫార్మా కంపెనీ వేస్తామంటున్నారు, అది కూడా కొడంగల్లో కాదు, లగచర్ల గ్రామంలో. ఎందుకు మా లగచర్ల గ్రామంలోనే ఫార్మా కంపెనీ వేయాలి? వేరే దగ్గర భూములు లేవా? మా రైతుల భూములే కావాలా? మేము రైతులను బతకకూడదా? మా రైతులను మేము ఏదో మా పొట్ట తిప్పకి ఉన్న భూముల పైన ఏదో పండించుకొని మేము పంటలు పండించుకొని తింటున్నాం. మేము తిని మరియు ప్రభుత్వానికి అందిస్తున్నాం, మిగిలినది మేము తింటున్నాం. మా రైతుల భూములే కావాలా ప్రభుత్వానికి? వేరే దగ్గర భూములు ఉన్నాయి కదా, వేరే భూములు తీసుకోవాలి. మరి మా భూములే ఎందుకు కావాలి? మా భూముల కోసం మేము 9 నెలల నుంచి ధర్నా చేస్తున్నాం. అయితే ఫార్మా కంపెనీ రాదు, పట్ట భూములు పోవు అని చెప్పిండ్రు. అయితే ఇన్ని రోజులు ధర్నాలు చేసి కూడా మీ పట్ట భూములు పోతాయి, మీ ఇల్లు పోతాయి, మీ ఊరు మొత్తం పోతుంది అని మాకు చెప్తుండ్రు. మరి వార్నింగ్ ఇస్తుండ్రు పైనుంచి, సంతకాలు చేయకపోతే బెదిరించి మరి సంతకాలు చేపించుకొని పోతాం, ఎందుకు చేయరో చూస్తామని బెదిరిస్తుండ్రు. నాకు ఫార్మా కంపెనీ వద్దు. మేము కలెక్టర్ కి లెటర్లు పంపినాం, కలెక్టర్ దగ్గరకు వెళ్లి కాళ్ళని కూడా పట్టుకున్నాం. మా ఫార్మా కంపెనీ వద్దు అసలు. ఆ ఫార్మా కంపెనీతో వాటర్ కాలుష్యం, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, చుట్టుపక్కల ఉన్న అందరికి అది హానికరమే ఉంటుంది. అది చాలా ఎఫెక్ట్. గ్రీన్ ఫార్మ్ అది కూడా మెడిసిన్ తయారు చేస్తాం. మనం ఒక గంట మెడిసిన్ టాబ్లెట్స్ మెడికల్ లో కూర్చోవాలంటేనే టాబ్లెట్స్ ఎంతో వాసన వస్తుంది. అప్పుడు మనం ఆడ చుట్టుపక్కల ఉన్న బతికేట్ వాళ్ళు ఎలా బతుకుతారు? ఎన్నో సంవత్సరాలు బతకాలి కదా, వాళ్ళ కొడుకులు ఎన్నో సంవత్సరాలు బతికేట్ వాళ్ళు అక్కడ ఎలా బతుకుతారు? అసలు పెరిగే పిల్లలు కూడా కరెక్ట్ గా పెరగరా అది కూడా తెలియదు, ఆరోగ్యంగా ఉండరు. ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైనా ఆడ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. కనీసం ఒక చిన్న పచ్చని పంట చూడాలంటే ఒక చిన్న గడ్డి కూడా పెరగదు ఆ కాలుష్యం వల్ల. నీరు కాలుష్యం కూడా అవుతుంది, తాగడానికి వాటర్ కరెక్ట్ గా ఉండదు, మొత్తం ఆయిల్ ఉంటది. పోయేట వాళ్ళు ఏడికి పోవాలి? రైతులకేం తెలియదు, రైతులు భూములు ఇచ్చేస్తారు, వాళ్ళ ఎంతో కొంత డబ్బులు ఇద్దామని అనుకుంటున్నారేమో ప్రభుత్వం. అది జరగదు. మేము సాగడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మా భూములు మేము ఇవ్వము. ఎందుకు ఇవ్వాలి? మా భూములు రైతుల భూములే ఎందుకు కావాలి నీకు? అది కూడా గిరిజన భూములే, లంబడి వాళ్ళ భూములే కావాలి. మేము ఎస్టీలే పోతున్నాయి. ఫార్మా కంపెనీ అనేది ఎస్టీ వాళ్ళకే వస్తున్నాయి. నువ్వు ఫార్మా ఎవరి కోసం పెడుతున్నావు? అల్లుడు కోసం పెడుతున్నావు, అన్న కోసం పెడుతున్నాం. మరి మా పిల్లల భవిష్యత్తు మేము రోడ్ పైననే బతకాలా? రైతుల మళ్ళీ రోడ్ పైననే బతికి ఉండాలా? మేము ఎలా బతకాలి? మాకైతే భూములు కావాలి, మా భూములు మాకు కావాలని మేము ఢిల్లీ వరకు వచ్చినాం. ఢిల్లీలో పెద్ద పెద్దలు ఉంటారంట, వాళ్ళ కాళ్ళ పైన పడమంటే కూడా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా భూములు మాకు కావాలి, మేము ఫార్మా కోసం అని ఇవ్వము. అవి మా తాత ముత్తాతలు ఎప్పుడో సంపాదించి మాకు ఇచ్చిన భూములు, అవి ల్యాండ్ భూములు కావు, అన్ని పట్ట భూములే ఉన్నాయి. మీరు ఫస్ట్ నుంచి సర్వైవ్ చేసారు, అన్ని చేసారు, ల్యాండ్ పట్ట భూములు పోదని చెప్పారు. తర్వాత మా ఇంటితో సహా పోతుంది. ఇంటితో సహా పోతే మేము ఏడుకు వెళ్ళాలి? రోడ్ పైననే బతకాలా? ఎందుకు మేము రైతులం ఇంత చిన్న చూపు ఎందుకు అయిపోయినాం? మా కాళ్ళ పైన మేము బతుకుతున్నాం కదా, ఏదో ఒక పంటలు పండించుకొని మా బతుకు తీరు మేము ఏదో బతుకుతున్నాం. నువ్వైతే మాకేం మంచి చేస్తలేవు కదా, మేము తినేది ఏదో తింటూ బతుకుతూ మా కడుపుని నింపుతున్నాం, నింపుకుంటాం. మేము మా కడుపుని మీరు వచ్చి నింపుతలేరు కదా. మేము కష్టపడితేనే కదా మా కడుపుకి వస్తుంది. ఇప్పుడు అన్నం తినాలన్నా ఏం తినాలంటే మేము పండించే పంటనే కదా మీరు కూడా తినేది. అలాంటి రైతులకే మీరు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు తెస్తుండ్రు?
కలెక్టర్ కూడా చెప్పేసిండు, నాకు ఎవరు కొట్టలేరు, నాకు దెబ్బలేరు, ఏం చేయలేరు, రైతుల పైన కేసు పెట్టకండి, ఏం పెట్టకండి, రైతులని వదిలేయండి అని చెప్పిండు కలెక్టర్. కలెక్టర్ వచ్చేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, కలెక్టర్ వచ్చేటప్పుడు గన్మ్యాన్స్ని తీసుకురావాలి, లేకపోతే 4 పోలీసులను తీసుకురావాలి. తిరుపతి రెడ్డి వచ్చినప్పుడు 2 బస్సులు పోలీసులు వచ్చి గేట్ పైన నిలబడ్డది. అప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు 2 పోలీసులన్నా రావాలి కదా, లేకపోతే ఐడి కార్డుతో రావాలి. వేరే ఏదన్నా డ్రెస్ చేసుకొని నార్మల్ డ్రెస్ లో వస్తే ఇప్పుడు గిరిజన వాళ్ళకి తెలుసా కలెక్టర్ అని? తెలియదు కదా. గిరిజన వాళ్ళు చదువుకున్నారా? చదువుకోలేరు. ఎందుకంటే వాళ్ళు రైతులు. ఇప్పుడు వీడికి వచ్చి మీరు కూడా అడిగింది మేము ఎవరం అంటే మీరెవరేమో ఫోటో తీస్తున్నారు అంటారు. ఇప్పుడు మీరే అడిగి చూడండి, బయటికి వెళ్ళినప్పుడు మేమెవరు అంటే ఎవరేమో మీరు ఫోటో తీస్తున్నారు అంతే అని చెప్తారు ప్రజలు, మా గిరిజనులు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేరు, ఏం చేసుకోలేరు. అప్పుడు దాడి జరిగింది అంటారు అందరు. దాడి ఎప్పుడు జరిగింది? మార్నింగ్ జరిగింది. మార్నింగ్ జరిగినప్పుడు పోలీసులు కూడా మార్నింగే కదా రావాల్సింది. మిడ్ నైట్ లో వచ్చి కరెంట్ బంద్ చేసి మరియు ఆన్లైన్ బంద్ చేసి ఆడపిల్లల పైన మిస్బిహేవ్ చేయడం, ఆడపిల్లలని దొబ్బడం, వాళ్ళని తిట్టడం, మరియు అందులో అందరు పోలీసులు తాగి రావడం ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఆడపిల్లలకు. ఎందుకంటే మీకు కూడా ఉన్నారు, చెల్లెలో అక్కనో అమ్మనో ఎవరో ఉన్నారు కదా. మరియు పోలీసులు తాగి వచ్చి ఆడపిల్లని ఎందుకు మిస్బిహేవ్ చేస్తారు మీరు? ఎందుకంటే రైతులు వీళ్ళు ఏం చెయ్యలేరు, వీళ్ళకి ఏం శాత కాదు, ఏం చేయలేరు అనే కదా పోలీసులు వచ్చి మిస్బిహేవ్ చేయడం. ఆడపిల్లని పోలీసులను కొట్టే హక్కు ఉందా ఈ ప్రభుత్వంలో? ఎవరికైనా హక్కు ఉందా? ఎవరికి లేదు. ఆడపిల్లలని కొట్టడం హక్కు ఎవరికి లేదు. కొడితే తన భర్తనే కొట్టడం హక్కు తప్ప వేరే వాళ్ళు కొట్టడం హక్కే లేదు, ఏం హక్కు లేదు. అలాంటి పోలీసులు వచ్చి మా పైన మిస్బిహేవ్ చేయడం ఎందుకు మిస్బిహేవ్ చేసిండ్రు ఆ రోజు? పోలీసులకి ఇంత దౌర్జన్యం ఎందుకు? మాకైతే ఇది వరకు న్యాయం కావాలి. పోలీసులకు ఏం చేస్తారో తెలియదు. మాకు మిస్బిహేవ్ చేసిన పోలీసులకు, జైల్లో ఉన్న పోలీసులకు, అంటే మా ఆయన జైల్లో ఉన్నాడు, కొట్టిండ్రు, బాగా కొట్టిండ్రు. చేతులకు వాతలు వచ్చినాయి, కాళ్ళకు వాతలు వచ్చినాయి, మస్తు ఏడుస్తుండ్రు. అసలు జైల్లో ఉన్న వాళ్ళందరూ కొట్టిన కానిస్టేబుల్ కి మరియు లేకపోతే ఎస్ఐ ఎవరు కొట్టిండ్రో మాకైతే తెలియదు. వాళ్ళ పైన కూడా కఠినమైన చర్య తీసుకోవాలి. మరియు ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళ పోలీసులను, మరియు వాళ్ళ పోలీసులు కొట్టిన వాళ్ళను మరియు దొబ్బడం ఇలాంటి చేసిన వాళ్ళని కూడా కఠినమైన చర్య తీసుకోవాలి ప్రభుత్వం. నా భర్త ఏమో జైల్లో ఉన్నాడు. మా భర్త ఏ తప్పు చేయలేడు. ఆ వీడియోలో మా భర్త అసలు అలోనే లేడు. ఎందుకంటే మా ఆయన మార్నింగ్ ఈవినింగ్ పాల బండి నడుపుతాడు. నాకైతే వెనుక ముందు ఎవరు లేరు, నేను ఒకదాన్నే ఉన్నా. నేను ఎవరికి చెప్పుకోవాలి ఇన్ని బాధలు? జైల్లో ఉన్నప్పుడు నాతోటి ఎవరున్నా ఉంటే కదా నేను చెప్పేది బాధ. మా ఆయన జైల్లో ఉన్నాడు, నేను ఇంటికాడ ఉన్నా. నాకైతే ఎవరు లేరు, హాస్పిటల్ కి తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు? ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక్కటే, జైల్లో ఉన్న అందరికి బయటికి రప్పించాలి. మరియు మాకు ఫార్మా కంపెనీ వద్దు, మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు ఫార్మా కంపెనీ వద్దు. చస్తే అందరం ఒకటే పారి చస్తాం. మాకు చంపి తీసుకుంటామంటే మా పైన బాంబులు ఇవ్వండి, మాకు చంపేయండి అందరికి. తర్వాత మీరు వచ్చి ఫార్మా కంపెనీలో పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి. ఇన్ని రోజులు రాని తిరుపతి రెడ్డి మొన్న ఎందుకు వచ్చిండు మా ఊరికి, గ్రామానికి, మా మండలం? అది కూడా మా గ్రామానికి రాలే, మండలికి వచ్చిండు. అయితే మండలికి వస్తే మీరు దుద్దారు వాళ్ళతో మీటింగ్ మీకెందుకు? వచ్చేటి వాళ్ళు లగచర్లకు రావాలి, లేకపోతే రోటి మీద తండా, పులిచెర్లకుండా తండాకు రావాలి. తిరుపతి రెడ్డి దుద్దాలకు వచ్చి ఎందుకు ఇవ్వరో చూస్తానే, భూములు అందరు భూములు తప్పకుండా ఇవ్వాలి, మీ దగ్గర నుంచి భూములు మేము తీసుకుంటాము, గుంజుకుంటాము అంటే ఆడవాళ్ళకి వచ్చి వార్నింగ్ ఇస్తుంటాం. మీరు ఆడవాళ్ళకి వచ్చి వార్నింగ్ ఇస్తే మేము ఏం చేయాలి? ఉన్న మగవాళ్ళందరూ జైల్లో ఉన్నారు. మరి కొందరు అడవిలో ఎక్కడున్నారో అసలుకి సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది మాది.
కూడా తెలియదు, ఏం చేస్తుండ్రో వాళ్ళు కడుపుకు అన్నం తింటుండ్రో పూట తింటలేరు అది కూడా మాకు తెలియదు. అయినప్పుడు తిరుపతి రెడ్డి వచ్చి మీ దగ్గర మాకు భూములు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా మేము భూములు తీసుకుంటాము, ఎలా ఎవరో చూస్తాం మేము కూడా అని రైతులకు బెదిరియడం ఎందుకు? చేసే వాళ్ళు మీరు డైరెక్ట్ వచ్చి ఒకసారి అడగాలి, రైతులను ఒప్పించాలి. మేము ఓకే అంటే ఓకే కదా, మాకు అడగారు, ఏం చేయరు, మా పైన దౌర్జన్యాలు, మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మా భూములను మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదలుచుకోలేము. ज्योति का ये कहना था कि सीएम का भाई जो है उसका जुल्म, उसकी धमकियां, गलत अरेस्ट और जो इलीगल रिमांड और जो इलीगल टॉर्चर किया गया उनके हस्बैंड के साथ और बाकी साथियों के साथ, और साथ ही साथ जो जुल्म किया गया, जो असॉल्ट किया गया हमारे बहनों पे आधी रात को, उसको लेके बहुत दर्दनाक उनकी आवाज थी। मैं 4 चीज आपके सामने रखना चाहता हूं।